మీరంటే 1 ఇయర్ ఆ టైం పీరియడ్‌లో దేవదాస్ కనకాల గారితో కావచ్చు, మేడం లక్ష్మి గారితో కావచ్చు, మీరు ట్రావెల్ చేశారు. వారి నుంచి మీరేం నేర్చుకున్నారు? వారి దగ్గర నుంచి ఇంకా వాళ్ళు మాకు ఇప్పుడు చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అలాంటి వారి గురువులు. అవును. నాకు ఈక్వల్ టు మై పేరెంట్స్. ఫస్ట్ పాయింట్ వాళ్ళ దగ్గర నుంచి డెడికేషన్, డిసిప్లైన్, దాని తర్వాత ఎలా ఫోకస్ చేయాలి, అసలు యాక్టర్ అంటే అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్ట్రైట్ క్యారెక్టర్స్ వస్తుందంటే మనం స్ట్రైట్ క్యారెక్టర్స్ చేయొచ్చు. ఓకే. కానీ మనకు ఇప్పుడు చెప్పులు కుట్టే క్యారెక్టర్ వచ్చింది, లేదా కళ్ళు దింపే క్యారెక్టర్ వచ్చింది, వేరే డిఫరెంట్ క్యారెక్టర్ మనకి అవుట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. అలాంటివి చేయాలంటే ఎలా చేయాలి అనేవి వాళ్ళు అసలు ఇన్ డెప్త్ సబ్జెక్ట్ అంతా నేర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. ఇప్పుడు యాక్టింగ్ స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మూవీ మీరు నిజంలో సెలెక్ట్ అయ్యారు. నిజం తర్వాత ప్రేమాయణ మహాన ప్రాజెక్ట్. ఓకే. అంటే నిజంలో తేజ గారి డైరెక్షన్ లో చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. చాలా మంది వచ్చారు, దానిలో సెలెక్ట్ చేశారు అన్నమాట. అంటే మన గోపిచంద్ గారి గ్యాంగ్ లో ఉంటారు. ఓకే. నెగిటివ్ రోల్ తీసుకున్నారు. డైలాగ్స్ కూడా ఎక్కువ అందులో డైలాగ్ కూడా ఏం లేదనుకుంటా. మరి మీరు ఎలా అంటే చెప్పినప్పుడు మీరు యాక్చువల్లీ నాకు థాట్ ఎలా ఉంది? దాంట్లో వచ్చినప్పుడు రామానంద్ గారు అని కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారు. ఓకే. ఆయన క్లియర్గా చెప్పారు నాకు, బాబు దీంట్లో డైలాగ్స్ ఉండవు, క్యారెక్టర్ అయితే ఉంటుంది, యూ ఆర్ గుడ్ పర్ఫార్మర్ నో డౌట్. ఓకే. మరి 60 days వర్క్ చేయాలి అన్నారు. చేస్తానన్న. వేరే వాళ్ళు చెయ్యరు, మీరు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి కూడా మీరు ఎందుకు చేస్తారంటే ఐ వాంట్ టు అబ్జర్వ్ ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్ డే. ఈ నాట్ ఓన్లీ మీ, ఈవెన్ చిరంజీవి గారు కూడా ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్ డే. ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఇన్ ఎనీ ప్రొఫెషన్. ఓకే. సో ఐ వాంట్ టు లెర్న్. తేజ గారు అప్పుడు హిట్లో ఉన్నారు చాలా. అవును. అసలు ఈయన ఎలా మేకింగ్ చేస్తున్నారు, ఆర్టిస్ట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో మనం ఎంతవరకు చేయాలి అని నేర్చుకోవడానికి నా షార్ట్స్ లేనప్పుడు కూడా కెమెరా పక్కన నిల్చునేవాడు. అవునట, మీరు యాక్టింగ్ చేసి పక్కకి వెళ్ళి కూర్చోవడం కాదు, ఏం జరుగుతుంది ఏంటి పక్క నుండి మొత్తం డైరెక్షన్ దగ్గర కూడా. అప్పుడు తేజ గారు ఒకసారి పిలిచి అడిగారు నన్ను, ఏంటి నీది లేదు కదా సీన్, రిలాక్స్ అవ్వచ్చు కదా అంటే, లేదు సార్ నేను ఏదైనా పర్ఫెక్షన్ ఇంపార్టెంట్, నాకు ఫ్యూచర్ కనబడుతుంది, నా ఫ్యూచర్ అంటూ నేను నా డైరెక్టర్స్కి, నా ప్రొడ్యూసర్స్కి, నా 24 క్రాఫ్ట్స్కి ఫ్రెండ్లీగా ఉండాలంటే ఐ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఓకే. ఆ టైంలోనే మీకు ప్రేమాయణ ఆఫర్ వచ్చింది కదా, అప్పుడు చెప్పారా తేజ గారు డిస్కస్ చేశారు, ఏమన్నారు? తేజ గారికి చెప్పాను, ఫిలిం మధ్యలోనే చెప్పాను, ఎనీవే ఆల్ ది బెస్ట్, బాగా చేసుకున్నారు. ఓకే. ఇంకా ప్రేమాయణ మహాలో ఒక లీడ్ క్యారెక్టర్ సోలో సాంగ్ ఉంటుంది. నా వెనకాల డాన్సర్స్ గా చేసిన వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్, నిక్సన్, జోజో, ఓకే, ఇలా ఇప్పుడు పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్. ఆ టైంలో ఏమనిపించింది నిజంగా? ఒక మూవీ ఇంకా ఆన్ స్క్రీన్ కూడా రాలేదు సెట్స్ మీదకి, ఆ టైంలోనే మీకు ఒక వేరే ఆఫర్ కూడా వచ్చేసింది, ఒక లీడ్ రోల్ వచ్చింది. ఏమనిపించింది నిజంగా? ఏమనిపించింది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన టాలెంట్తో పాటు కొంచెం లక్ ఉండాలి ఇండస్ట్రీలో. ఆ లక్ కొంచెం ఫేవర్ చేసింది. దాని తర్వాత ఇంకా నేను ఆ కింద డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు లక్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఇండస్ట్రీలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా కూడా, కాలీవుడ్ కానీ, లక్తో పాటు టాలెంట్ కూడా ఉండాలా, హార్డ్ వర్క్ ఉండాలా, లక్ ఫేవర్ అంటారు, అసలు ఏంటిది? 1000% లక్తో పాటు టాలెంట్ ఉండాలి. ఇప్పుడు లక్ ఉంటే ఫ్లూక్లో ఒక సినిమా హిట్ అవుతుంది. అవును. స్టార్డమ్ వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలంటే మీ దగ్గర టాలెంట్ ఉండాలి. అంటే డిఫరెంట్ వేరియేషన్స్ వస్తుంటాయి, వేరే వేరే ప్రాజెక్ట్స్ వస్తుంటాయి, ఒకటే మూస కూడా చూడరు ఆడియన్స్ కూడా. అవును. దే డోంట్ యాక్సెప్ట్. ఇప్పుడు సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు రజనీకాంత్ గారు అవ్వచ్చు, సూర్య గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఇంకో వీళ్ళందరూ ఎవ్రీ మూవీకి ఒక వేరియేషన్ చూపించారు. టాలెంట్ ఉంది కాబట్టి చూపించుకోగలిగారు, టాలెంట్ లేకపోతే చూపించలేరు కదండి. మీకు ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే ఇన్ వాట్ ఆస్పెక్ట్? ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ టాలెంట్ ఆర్ యాటిట్యూడ్? బోత్ వైజ్ అంటే చిరంజీవి గారు, ఇంకా నో డౌట్ అది. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ కమల్ హాసన్ గారు, సూర్య గారు, విక్రమ్ గారు.